ఐపీఎల్ 19 సీజన్ కీలక దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్లు ముగిసి నాకౌట్ పోర్ సిద్ధమైంది. ఆర్సీబీ, గుజరాత్, రాజస్థాన్, ఎస్ఆర్హెచ్ ఈ 4 టీంలు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరుకు తగ్గట్టుగానే దూకుడుగా నాకౌట్ కు చేరుకుంది. అగ్రస్థానంతో తొలి క్వాలిఫైయర్ లో తలపడబోతోంది. మొత్తం 14 మ్యాచ్ల్లో 9 విజయాలు సాధించిన ఆర్సీబీ మెరుగైన నెట్ రన్ రేట్ తో టాప్ ప్లేస్ కు చేరుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఇక్కడ వరకు వచ్చింది. వ్యూహాత్మకంగానూ ఆటంలో ఆ జట్టుకున్న ప్రత్యేకత ఇదే. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్, టిమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్ కీలకం. స్వింగ్, లైన్ అండ్ లెంగ్త్ కాంబినేషన్ బౌలర్స్ భువనేశ్వర్ కుమార్, జోష్ హేజల్వుడ్ బౌలింగ్ లో ప్రధాన అస్త్రాలుగా ఉన్నారు. ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా జట్టుకు అవసరమైన సందర్భాల్లో ఉత్తమ ఆడతేరు కనబరుస్తున్నారు. ఇక పర్పుల్ క్యాప్ రేస్ లో భువనేశ్వర్ కుమార్ 24 వికెట్లతో టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఇక ఆరెంజ్ క్యాప్ కోసం విరాట్ కోహ్లీ 563 పరుగులతో రేస్ లో కొనసాగుతున్నారు. ఇక సీజన్ తొలి దశ సమయంలో నాకౌట్ కు చేరే జట్లవనే అంచనాలలో వినిపించని పేరు గుజరాత్ టైటాన్స్. అలాంటిది అనూహ్య విజయాలతో 2వ స్థానానికి చేరుకుంది. 14 మ్యాచ్ల్లో 9 విజయాలు సాధించిన జీటీ తొలి 7 మ్యాచ్ల్లో 3 విజయాలు నమోదు చేసుకుంది. ఎలాంటి హడావిడి లేకుండా నాకౌట్ కు చేరుకుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ ముందుండి జట్టును నడిపించారు. ప్రత్యర్థులను బోల్తా కొట్టించేందుకు అవసరమైన అన్ని ఆయుధాలు గుజరాత్ కు సొంతం. ఇక బౌలింగ్ తో మ్యాచ్లను గెలుస్తూ ముందుకు దూసుకొచ్చింది. కెప్టెన్ గిల్ తో పాటు సాయి సుదర్శన్ అత్యంత కీలక ప్లేయర్. ఆరెంజ్ క్యాప్ రేస్ లో వీరిద్దరూ ముందున్నారు. జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్ కూడా జట్టుకు అవసరమైనప్పుడు బ్యాటింగ్ లో మెరుపులు మెరిపిస్తున్నారు. గుజరాత్ పేస్ త్రయం మహ్మద్ సిరాజ్, కగిసో రబాడా ప్రసిద్ధ కృష్ణతో స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇక స్టార్ ఆల్రౌండర్స్ జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్ జీటీకి అదనపు బలం. కగిసో రబాడా 24 వికెట్లు తీసి ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన 2వ బౌలర్ గా కొనసాగుతున్నారు. మరోవైపు కొంచెంలో టాప్ ప్లేస్ ను మిస్ చేసుకున్న ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ టైటిల్ ఫేవరెట్స్ లో ఒకటి. తొలుత ఇషాన్ కిషన్, తర్వాత ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో ఎస్ఆర్హెచ్ అద్భుతమైన విజయాలను నమోదు చేసుకుంది. 14 మ్యాచ్ల్లో 9 గెలిచిన ఎస్ఆర్హెచ్ నెట్ రన్ రేట్ కారణంగానే 3వ ప్లేస్ కు పరిమితమైంది. డేంజరస్ బ్యాటింగ్ విభాగంతో పాటు యువ బౌలింగ్ దళం ఈసారి హైదరాబాద్ స్పెషాలిటీ. ఇక కుర్రాళ్లు తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని చెలరేగిపోయారు. అత్యంత డేంజరస్ ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశం. మొదట్లో ఇబ్బంది పడ్డా ఇప్పుడు హెడ్ కూడా ఫామ్ లోకి వచ్చేశాడు. గత 2 మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెస్, నితీష్ రెడ్డి, స్మరణ్, సలీల్, అనికేత్ ప్రతి బ్యాటర్ కూడా హిట్టరే. ప్రతి మ్యాచ్లోనూ 2 అంకెల స్కోర్ చేసిన క్లాసెస్ దూకుడుతోనూ పరిస్థితులకు తగ్గట్టుగా వీరంతా ఆడతారు. కుర్రాళ్లు ప్రపుల్ హింగే, సకీబ్ శివాంగ్, ఇషాన్ మలింగతో కూడిన బౌలింగ్ యూనిట్ ను ఫేస్ ఆల్రౌండర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నడిపిస్తున్నారు. ఇక ముంబైపై విజయంతో ప్లే ఆఫ్స్ చివరి బెర్త్ దక్కించుకున్న రాజస్థాన్ ప్రయాణం ఈ ఐపీఎల్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది. తొలి 4 మ్యాచ్ల్లో గెలిచి జోరు మీద కనిపించిన ఈ జట్టు ఒక్కసారిగా గాడి తప్పింది. తర్వాత జరిగిన మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చివరి 2 మ్యాచ్ల్లో లక్నో ముంబైని మట్టి కరిపించి 4వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ కు కీలకం. చాలా మ్యాచ్ల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు ఈ కుర్రాడు. 583 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్నాడు. రాజస్థాన్ బౌలింగ్ కు జోఫ్రా ఆర్చర్ వెన్నుముకగా ఉన్నారు. ముంబైతో చివరి మ్యాచ్లో రాజస్థాన్ విజయంలో ఇతనిదే కీలక పాత్ర. ఈ పేసర్ 21 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేస్ లో ఉన్నారు. ఇక ధ్రువ్ జురేల్ నిలకడగా రాణిస్తుండడం రాజస్థాన్ కు కలిసి వచ్చే అంశం. కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా అప్పుడప్పుడు భారీ ఇన్నింగ్స్ ను ఆడుతుంటాడు. మొత్తంగా ఈ సీజన్ నాకౌట్ పోరు క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇవ్వబోతోంది.